ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీవార వ్రతం అని ఎందుకంటారో తెలుసుకుందాము. ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారు వారి వారి ఇండ్లను గోమయం అనగా ఆవు పేడతో శుభ్రంగా అలికి ముగ్గులు వేశారు. అది చూసిన నారదుడు ఆ స్త్రీల భక్తికి ఆశ్చర్యం చెందిన వారై పరాశర మహర్షితో, ఓ మహర్షి, ఈ ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి నాకు వివరంగా తెలియజేయండి అన్నారు. అంతటా పరాశర మహర్షి ఇలా తెలియపరిచారు. గురువారం చేసే ఈ పూజకు లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసము ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది. ఈ మాసము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పరాశర మహర్షి నారదుల వారికి తెలియజేశారు. అంతటా నారదుడు, మహర్షి, ఇంతకు మునుపు ఈ పూజను ఎవరైనా ఆచరించారా? ఎవరు ఆచరించారు? ఆచరించిన వారికి ఈ పూజ వలన వారికి ఏ ఫలం కలిగింది? సవివరంగా తెలియజేయగలరని ప్రార్థించాడు. అప్పుడు పరాశర మహర్షి నారదుల వారికి ఇలా చెప్పనారంభించారు. ఒకనాడు వైకుంఠంలో లక్ష్మీదేవి విష్ణు పాదాలను సేవిస్తూ స్వామివారితో ఇలా అంది: ఓ స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం. ప్రజలందరూ భక్తితో నా వ్రతం ఆచరించే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే భక్తులను అనుగ్రహించి వారిని అనుగ్రహిస్తాను అని పలికింది. విష్ణుమూర్తి సరే, వెళ్ళి రమ్మన్నారు. మహాలక్ష్మీదేవి సర్వ అలంకార భూషితమై భూలోకానికి పయనమైంది. అదే సమయంలో విష్ణుమూర్తి ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి అదే ఇంటి ముందుకు వచ్చి, అవ్వా, ఈరోజు మార్గశిర గురువారం కదా, లక్ష్మీ పూజ ఆచరించే రోజు కదా, మరి నీవు గోమయంతో ఇల్లు అలకలేదు, ముగ్గులు పెట్టలేదు ఎందుకు అని అడిగింది. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణసి, అమ్మా, ఆ వ్రతం ఏమిటి? ఎలా చెయ్యాలి? నీవు చెప్తే నేను కూడా చేస్తాను అన్నది. ఈ వ్రతం ఆచరించే రోజు వ్రతం చేయడమే కాక ఇంకా కొన్ని నియమాలను కూడా ఆచరించాలి. ఈ స్త్రీ గురువారము శుభ్రంగా మడి వస్త్రం ధరించి వంటలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు 2 వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు. అంతేకాక ఆ ఇంట ధనానికి, సంతానానికి హాని కలుగుతుంది. భోజనానికి ముందు, తర్వాత కూడా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఏ స్త్రీ అందరి చేత గౌరవింపబడుతుందో, అభిమానింపబడుతుందో అచ్చట సిరి నిల్వయుంటుంది. గురువారం లక్ష్మీ పూజ చేసిన స్త్రీ నివసించే ఇంటిలో ధన, ధాన్య, పుత్ర పౌత్రులతో కలకలలాడుతుంది. ఆమె భక్తిని మెచ్చిన లక్ష్మీదేవి ఆ ఇంట పాదం మోపింది. ఓ భక్తురాలా, నీ భక్తికి మెచ్చాను, వరం కోరుకో, ప్రసాదిస్తాను అంది. అలా లక్ష్మీదేవి తన ఎదుట నిలుచుట చూసిన స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరలేదు. లక్ష్మీదేవి, నీవు కోరకపోయినా నేనే నీకు వరమిస్తాను అని పిలిచి, నీవు మరణించే వరకు సకల సంపదలు అనుభవిస్తావు, మరణానంతరము వైకుంఠానికి చేరుతావు అని వరాలిచ్చింది. ఈ విధంగా పరాశర మహర్షి నారద మునీంద్రులకు తెలియపరిచారు. ఈ విషయమంతా బ్రాహ్మణ శ్రీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి గ్రహించి సంతృప్తి పొంది తన నిజ రూపంను దాల్చి లక్ష్మీదేవి కన్నా ముందుగా వైకుంఠానికి చేరుకుంటాడు. ఈ వ్రతం ఆచరించిన వారికి సర్వ సౌభాగ్యాలను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవికి సమర్పించవలసిన నైవేద్యాల గురించి తెలుసుకుందాం. 1వ గురువారం పులగము, 2వ గురువారం అట్లు, 3వ గురువారం అప్పాలు, పరమాన్నము, 4వ గురువారం చిత్రాన్నము, గారెలు.
ఈ పూజ ఎంత నియమనిష్టలతో చేస్తే అంత ఫలితం పొందగలుగుతాము. గురువారము సాయంకాల సమయంలో గోమాతను పూజించినా చాలా మంచిది. చివరి గురువారం రోజున కొలత పాటలో ఉంచిన తెల్ల కొత్త బియ్యంలో పాయసం చేసి అందరికీ పంచాలి.